సమర్పించు శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఏ పూజ కానీ వ్రతం కానీ ఏ శుభకార్యం కానీ ప్రారంభించే ముందు శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అంటూ విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించి పూజిస్తాం. విఘ్నాలు తొలగించే గణనాథుడికి తొలి పూజలు చేస్తాం. విఘ్నాలు తొలగించే బొజ్జ గణపయ్య అనుగ్రహం ఉంటే అంతా అనుకూలమే, అంతా శుభమే. అందుకే శ్రీ రేణుక ఎల్లమ్మదేవి దేవాలయంలో మండలకాల పూజ సందర్భంగా శాస్త్రోక్తంగా గణపతి పూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ అత్యంత ఘనంగా గణపతి పూజ గావించారు. మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో గల ఇందిరానగర్ కాలనీలో నూతనంగా నిర్మితమైన శ్రీ రేణుక ఎల్లమ్మదేవి దేవాలయంలో అత్యంత వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని నిర్వహించారు. దేవాలయ ఫౌండర్ వంశరాజ్ మల్లేష్ ఆధ్వర్యంలో కాలనీ సభ్యుల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించుకున్నారు. విగ్రహ ప్రతిష్ఠ జరిగి 41 రోజు పూర్తయిన సందర్భంగా నిత్య ధూప దీప నైవేద్యాలను అమ్మవారికి సమర్పించారు. ఈనాడు మండలకాల పూజా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మండలకాల పూజా కార్యక్రమాలలో మొదటగా అమ్మవారికి విశేషంగా అభిషేకాన్ని నిర్వహించి అనంతరం గణపతి పూజలో మండలకాల పూజను ప్రారంభించారు. ముందుగా దీపారాధన చేశారు. అనంతరం పూజా కార్యక్రమాలలో కూర్చునే దంపతులు కంకణధారణ గావించారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడికి తొలి పూజతోనే ఎలాంటి శుభకార్యాలైనా ప్రారంభిస్తారు. విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడి పూజకు శ్రీకారం చుట్టారు. బ్రహ్మశ్రీ శివకార్తిక శాస్త్రి ఆధ్వర్యంలో వేద పండితులు గణపతి పూజ మహోత్సవానికి శ్రీకారం చుట్టారు. వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ పూజా కార్యక్రమాన్ని నిర్వహించి మంగళ హారతినిచ్చారు. అందరికీ హారతినిచ్చి ఆత్మ ప్రదక్షిణతో పూజను పూర్తి చేశారు. గణపతి పూజ అనంతరం అమ్మవారి అలంకరణ పూర్తి కావడంతో అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అమ్మవారిని విశేషంగా అలంకరణ చేసి భక్తులకు దర్శన ప్రాప్తిని కలిగించారు. కనులారా ఆ అమ్మవారిని వీక్షించి సర్వదా రక్షగా ఉండు తల్లి అంటూ ప్రాణమిల్లారు అక్కడి భక్తులు. ఆనతి కాలంలోనే శ్రీ రేణుక ఎల్లమ్మదేవి దేవాలయం ఎంతగానో ప్రఖ్యాతి కార్చింది. అమ్మవారు తన మహిమను మహత్యాన్ని చూపుతూ భక్తులను ఆకట్టుకుంటుంది. అమ్మవారి కృప వల్ల కోరిన కోరికలు నెరవేరడంతో భక్తులు విశేష సంఖ్యలో విచ్చేస్తున్నారు. ఆలయంలో జరుగుతున్నటువంటి పూజాది కార్యక్రమాలలో కాలనీ వాసులు, ప్రజా ప్రతినిధులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం చేసుకోండి.
బ్రహ్మభూర్భువస్తు సంకల్పః చేతులు అక్షుతిష్ట నమస్కారం చేసుకోండి. చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధ్యర్థం సిద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమః జాతక దోష నివారణార్థం నమః గృహేణ అఖండ లక్ష్మీ సిద్ధ్యర్థం మమః గ్రామేణ మమః కాలునేన దినదిన అభివృద్ధి ద్వారా మమః గ్రామేణ నివసిత శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం విశేషేణ మండలకాల సమర్పణ సమర్థః పూజాంచ ప్రథమః గణపతి మండపారాధన మూలమంత్ర హవనాఖ్య అహం కరిష్యే. కూర్చున్న వాళ్ళు అక్షంతలు కలిసి నమస్కారం చేసుకోండి. కలశ గణాధిపతి పూజాంచ కరిష్యే కలశేన కలశ కుంభకర్ణస్య కలశస్వభగే రుద్రం కక్షే విష్ణో నమాంతః మూలే రత్నదేవా మధ్యేవాదనసునా సౌజారదాగ ఆదర్వే భక్తదేవా వసుంధరా భక్వేద కలకేద స్వామవేద అధర్మరా అంగేదా సర్వే కలదా ముసమాసః సాయిత్రే పదాంతే శాంతే పుష్టేకరేశ్వరే గంగా జమయ దేవా గోదావరి సరస్వతి నర్మదాసింధు కావేరి జలస్థితి సద్దులో ఆ కలశంలో పసుపు కుంకుమ అక్షంతలు వేసుకుని పువ్వు వేసుకుని చేయవేయండి. గంగా జమయ దేవా గోదావరి సరస్వతి నర్మదాసింధు కావేరి జలస్థితి సద్దులో ఇది కలశరుద్రా దేవతాం వ్యారాష్టావతార సంప్రోక్ష దేవలగే పూజ అభ్యాయ సంప్రోక్ష బల సంప్రోక్ష ఆత్మానంద సంప్రోక్ష ద్రవ్య సంప్రోక్ష మహాగణాధిపతయే నమః. నమస్కారం చేసుకోండి. గజాననం భూత గణాధిసేవితం కపిలజంబో పరసార పక్షితం మహాస్తం శోక వినాశకారం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. అస్మిన్ హరిద్రబింబే మహాగణపతి మావాగయామి స్థాపయామి పూజయామి యాయామి జ్ఞానం సమర్పయామి. అక్షంతలు రెండు ఉండేయండి. అది నాలుగు 5 కావాలి. శాస్త్రానికి 2 అక్షంతలు ఏమని చెప్తాం. మళ్ళీ అక్షంతలు ఏంటి? ఆవాహయామి ఆవాహయం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. రెండు సంప్రోక్షణ చేయండి. ఆభవనిష్టామయో భవస్థాన ఊర్ధ్వే దరాధనః మయేరణాయనస్య యోవశ్రవదమానసస్య పాదయతేనః ఉషదీర్ఘమానః తస్మారంగనావో యస్య దింగర ఆభోనేరాధనః స్థానం సమర్పయామి హస్తాధవర్యం సమర్పయామి హరిద్రా చూర్ణం సమర్పయామి. గంధము పసుపు కుంకుమ అక్షంతం వేసి నమస్కారం చేసుకోండి. మహాగణాధిపతయే నమః. గంధం పరికల్పయామి. మహాగణాధిపతయే నమః. హరిద్రా చూర్ణం పరికల్పయామి. మహాగణాధిపతయే నమః. శ్రీ కుంకుమం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. పుష్పాన్ని పూజయామి. పూలతో అర్చన చేయండి. ఓం గణేశాయ నమః అర్చన చేయండి. ఓం శుభకాయ నమః. ఓం ఏకదంతాయ నమః.
అక్షంతలో గణపతి మీద నమస్కారం చేసుకోండి. తర్వాత మళ్ళీ అక్షంతలో నమస్కారం చేసుకోండి. అమ్మవారిని ధ్యానం చేసుకోండి. ధ్యానం యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాం నమస్తస్తే నమస్తస్తే నమో నమః. అస్మిన్ బింబే కలశేన దుర్గే మావాకయామి స్థాపయామి పూజయామి. ఆ అక్షంతలు కలశ మీద నమస్కారం చేసుకోండి. కలశ మీద నమస్కారం చేసుకోండి. మండపా దేవతాభ్యో నమః. కలశ మీద అక్షంత నమస్కారం చేసుకోండి. చుట్టూ తమలపాకులు వంకలు కజ్జరాలు పెట్టారు కదా, కనిపిస్తున్నాయా? అన్నిటి మీద కూడా అక్షంతలు పసుపు కుంకుమ పూలు వేసి నమస్కారం చేసుకోండి. ఆదిత్యాక సోమాయ మంగళాయ నమః. రాహువే కేతవే నమః. ఓం అస్మిన్ బింబే సూర్యాయ నమః, చంద్రాయ నమః, అంగారకాయ నమః, బుధాయ నమః, యుగస్తుతే నమః, శుక్ర శని రాహు కేతవే నమః. ఆదిత్యాది నవగ్రదేవతాభ్యో నమః. ఇంద్రాయ అసుదిక్పాలనం ఇంద్రాయ నమః, అగ్నే నమః, యమాయ నమః, నైరుతే నమః, వరుణాయ నమః, వాయువే నమః, కుబేరాయ నమః, ఈశాన్యాయ నమః, క్షేత్రపాలకాయ నమః. అస్మిన్ బింబే బ్రహ్మ కలశస్య దుర్గమావాహయామి స్థాపయామి పూజయామి. ధ్యానం లక్ష్మీం క్షీర సముద్ధరాజ దలయాం శ్రీరంగదామేశ్వరే దాసే భవత సమస్త దేవమనిదాం లోకైక దేవాంకురాం శ్రీమన్మంత కటాక్ష లబ్ధ వినవ బ్రహ్మేంద్ర గంగాధర రాం త్రైలోక్య కుటుంబినే సరసిలాం వందే ముకుంద ప్రియాం
सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर् जयलक्ष्मीर् सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी च कलशे महालक्ष्मी मावागयामि स्थापयामि पूजयामि परमदेवे सरस्वती विर्भाधने वरे सरस्वती मावागयामि त्यागराग विद्वगे कन्याकुमारी महे दुर्गे मावागयामि अतः अस्मिन् रेणुकागे नमः सर्वशक्ते नमस्तस्ते सर्वव्यापिनि सर्वदा सर्वासादिके नित्ये रेणुकागे नमोस्तुते विश्वादने विश्वमागे विश्वे सर्वविलासिने इंद्रानगर निवासाये रेणुकागे नमो नमः अस्मिन् कलशे रेणुकमावागयामि नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकालाय अस्मिन् कलशे रुद्रमावागयामि स्थापयामि पूजयामि शुद्धोदकेन स्नानं गन्ध कुङ्कुम अक्षता पुष्पाणि पूजयामि आ कलशानि गिरिप्रदक्षिणं पशु कुङ्कुम अर्चन చేయండి ओम ऐं ह्रीं श्रीमात्रे नमः गन्धं परिकल्पयामि ओम ऐं ह्रीं श्रीमात्रे नमः हरिद्राचूर्णं परिकल्पयामि ओम ऐं ह्रीं श्रीमात्रे नमः श्री कुङ्कुमं समर्पयामि ओम ऐं ह्रीं श्रीमात्रे नमः गन्ध कुङ्कुम अक्षतार्चनः पुष्पाणि पूजयामि माता महाराज्ञी की శ్రీమాత్రే నమః అనుకుంటూ మీ దగ్గర పూలు ఉంటే పూలతో అర్చన చేయండి పూలు లేని సందర్భ అక్షతతో అర్చన చేయండి ఏమనాలి శ్రీమాత్రే నమః అనుకుంటూ అర్చన చేయండి ఓం శ్రీమాత్రే నమః 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 చెప్పాలి గట్టిగా ఓం శ్రీమాత్రే నమః 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 ఓం రేణుకాగే నమః ఓం లలితాగే నమః ఓం కందర్పాగే నమః ఓం లావణ్యాగే నమః ఓం దేవే నమః ఓం దేవగణే నమః ఓం చంద్రాగే నమః ఓం నీలా విగ్రహారిణే నమః ఓం విరాజితాగే నమః ఓం సత్చంద్రాసుదాగే నమః ఓం భక్తానందవిదాగినే నమః ఓం ప్రమాదీతాగే నమః ఓం నిత్యోస్తవాగే నమః ఓం రేణుకాగే నమః ఓం జగదాంబాగే నమః ఓం జగద్వందాగే నమః ఓం మహాశక్తే నమః ఓం మహేశ్వరే నమః ఓం మహాదేవే నమః ఓం మహాకాళే నమః ఓం మహాలక్ష్మే నమః ఓం మహాసరస్వతే నమః ఓం మహావీరాగే నమః ఓం మహారాత్రే నమః ఓం కాళరాత్రే నమః ఓం కాళికాగే నమః సిద్ధ్యా విద్యాగే నమః రమామాదే నమః శివాగే నమః శాంతాగే నమః ఋషిప్రియాగే నమః నారాయణే నమః జగన్మాతే నమః జగద్విందాగే నమః జగద్భ్రాత్రే నమః చంద్రగాగే నమః చంద్రచూడాగే నమః చంద్రోదరాగే నమః భ్రమరాంబే నమః కృతానందాగే నమః వేణుగాగే నమః మృత్యురాజనే నమః దుర్గమాగే నమః
दुर्लभाय नमः गौरे नमः दुर्गाय नमः भगवते नमः कात्यायने नमः महामाताय नमः रुद्राय नमः नाभिगाय नमः कल्पवृक्षाय नमः कामधेनवे नमः चिन्तामणे नमः पूर्ववारिणे नमः सिद्धार्थवासिने नमः सिद्ध वृंद शिरोविदाय नमः ज्वालामुखे नमः ज्वालवृन्दाय नमः ज्वालवृन्दामुखे नमः अदा विनायकभद्राय नमः विजयाय नमः विजयोत्सवाय नमः कुष्ठ रोगहराय नमः दीप्ताय नमः दुष्ट सुरवर्गवन्दिने नमः मुदिदात्रे नमः मुदिदात्रे नमः नित्य नित्यागंसियाय नमः निराधाराय नमः विरागाराय नमः निर्मयाय नमः अपर्णाय नमः ज्ञानपूर्णाय नमः पूर्णचंद्र निवारणाय नमः कृपाकरे नमः कटहस्ते नमः छिन्नहस्ते नमः चिदंबरे नमः चामुण्डे नमः चंडिकानंदे नमः रत्नाभूषिताय नमः विशालाक्षे नमः कामाक्षे नमः मोक्षरागिने नमः सावित्रे नमः सौमित्रे नमः सुधागे नमः शांतिस्ते नमः जमदग्निहोत्रे नमः धर्मार्थ कामोषरागिने नमः कामद कामचंदे नमः मातृका सुखकांतिने नमः मंत्रसिद्धि भवतवे नमः मातृमंडलागे नमः लोकप्रियागे नमः लोकवल्लभे नमः भवाने नमः रौद्राणे नमः चंडिकागे नमः सर्वसंपत्तरे नमः सर्वनिधे नमः सर्वशस्त्रे नमः सर्वगंधरे नमः शालिलागे नमः इंद्राग्ने नमः दिक्पालकागे नमः महादुर्गागे नमः महाचंडिकागे नमः श्री रेणुकादेव्ये नमो नमः नानाविधपत्रपुष्पाणि సమర్పయామి పూర్వ అక్షంతలే నమస్కారం చేసుకోండి అక్కడ అమ్మవారి దగ్గర రెండు కొబ్బరికాయలు కొట్టి పెట్టండి అమ్మవారి దర్శనం దగ్గర ఓం నానావిధపత్రపుష్పాణి సమర్పయామి ఇందాక కొట్టనోళ్ళ ఇప్పుడు కొడతాము అయ్యా పవన్ గారు లోపల దీపాలు పెట్టండి ధూపం వేయండి ఇప్పుడు ఇక్కడ ఆరు ఎక్కడ ఆరు కొబ్బరికాయలు కొట్టండి మాతా మహారాజ్ఞికి జగదాంబ విష్ణుభవని మాతాకి జగదుర్గే హరదుర్గే జగహరదుర్గే కాలనీ ప్రజలందరూ కూడా ముఖ్య గమనిక అదేవిధంగా దేవి శరణవరాత్రి ఉత్సవాలు కూడా దేవాలయం నిర్వహిస్తున్నారు 3వ తారీఖు ప్రారంభము ప్రతినిత్య సాయంకాలం 3వ ఆదివారం లక్ష దీపోత్సవ కార్యక్రమం మన దేవాలయంలో తర్వాత శివపార్వతి కళ్యాణం చేయాలని మేము అనుకుంటున్నాము మీరందరూ ఆలోచన చేసుకొని చెప్తే దాన్ని బట్టి అది కూడా చేద్దాం మేమేం లక్షలు తీసుకోము లక్ష దీపోత్సవం చేస్తే తక్కువ తీసుకొని చేస్తాం లక్ష దీపోత్సవం అంటే లక్ష డబ్బులు కాదు లక్ష దీపాలు పెట్టడం ఒక ఇంటి నుంచి ఒక 50-100 పెడితే లక్ష అయితే ఎట్లయినా సరేనా ధూపమాగ్రామయామి దీపం దర్శయామి మంగళ నీరాజనం అందరూ కూడా నిలబడితే అమ్మవారి దర్శనం అవుతుంది. ఓం దేవి
చెప్పండి अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य पूरा बंद करो लाइट अभय आयु आरोग्य ऐश्वर्य अभि वृद्ध्यर्थेन श्री रेणुका यल्लम्म देवता संपूर्ण अनुग्रह सिद्धि द्वारा अर्चनः अहं करिष्ये। ओम माता महाराज्ञी शतमानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः। అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం.
అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 900044